జూబ్లీ ఎన్నికల్లో తను ఎట్లా గెలవదు కాబట్టి, గెలవటానికి అవకాశం లేదు కాబట్టి అత్యంత బలహీనమైనటువంటి క్యాండిడేట్ పెట్టడమే కాకుండా అది కూడా చాలా రోజులు దాకా ప్రకటించకుండా టీఆర్ఎస్ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో, ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజారుద్దీన్కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు, అలా కల్పిస్తే ముస్లిం మైనారిటీలుకి మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్గా కనిపిస్తూ ఉంది. నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఒక ప్రఖ్యాత విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించటం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకే గర్వకారణం కాదు. రాష్ట్రం మీద ప్రేమ, అభిమానం, దేశం పైన గౌరవం, అభిమానం, గర్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప కార్యక్రమంగానే చూస్తాను నేను.